ఆమె ఈ జూన్ మాసం అంతా దేవుడు మనల్ని సంతోషపరచునుగాక. హల్లెలూయా. పక్కన మనల్ని చూసి చెప్పండి, హ్యాపీగా ఉండండి అని చెప్పండి. హల్లెలూయా. క్రిస్మస్ రోజే కాదు, హ్యాపీ హ్యాపీ క్రిస్మస్ అని. హల్లెలూయా. హ్యాపీ హ్యాపీ జూన్ మంత్. హల్లెలూయా. క్రిస్మస్ రోజే మనకు అప్పుడు ఎక్కడ లేని ఉద్యమం వస్తుంది. ఆ రోజే పట్టు చీర కట్టి, ఎత్తు చెప్పులేసి, అర్థమైందండి, అత్తరు రాసి, ఎక్కడ లేని ఉత్సాహం ఆ రోజే ఉంటుంది. హ్యాపీ హ్యాపీ క్రిస్మస్ అంటారు. ప్రియులరా, హ్యాపీ హ్యాపీ జూన్ మంత్ అనొచ్చు కదండి. ఈ మాసం అంతా దేవుడు మనకు సంతోషం దయచేయునుగాక. గట్టిగా హల్లెలూయా. తన ప్రజలు సంతోషంగా ఉండాలని ప్రభు కోరుకుంటారు. నాతో కొంతమంది తల్లిదండ్రులు చెప్తుంటారు, అయ్యా మేము ఎన్ని బాధలు ఇంత బాధలు పడి వాడికి అంత కాస్ట్లీ బైక్ కొని పెట్టకపోతే ఏమైందంట. నేను వాళ్ళకి చాలా ఫైనాన్షియల్ ప్రాబ్లం అని ఉంటుంది. ఈ ప్రాబ్లంలో ఎందుకు బ్రదర్ అంటే, అన్నా వాడు సంతోషంగా ఉంటే చాలన్నా, మా బాధలు ఎప్పుడు ఉంటుంది, మేము చిన్నప్పటి నుండి పడుతూనే ఉన్నాం, చిన్నప్పటి నుండి మేము పడుతున్న బాధ పోనీ నా కొడుకు సంతోషంగా, ఆడ కళ్ళలో నేను సంతోషం చూడాలి. బైక్ కావాలని ఎప్పుడు నుండి అడుగుతున్నాడు. కష్టాలు ఎప్పుడు ఉంటుందిలేనా, కష్టాలు లేనిది ఎప్పుడు చెప్పండి, ఎప్పుడు ఉంటూనే ఉంటుంది. పోనీ వాడు కళ్ళలో సంతోషం చూడాలని అని నాకు అనిపిస్తుంది. తల్లిదండ్రులు మనిషి మాత్రపు వాళ్ళు, మనుషులే తమ పిల్లల కళ్ళలో సంతోషం చూడాలి, వాళ్ళ గుండెలో సంతోషం చూడాలి, వాళ్ళు ఉత్సాహంగా ఉండాలని కోరుకుంటారు. ప్రైజ్ లార్డ్. వాళ్ళకి పెద్దగా తినడానికి లేకపోయిన పిల్లలకి మంచి మంచి ఆహారాన్ని సిద్ధపరుస్తూ ఉంటారు. ఎందుకంటే పిల్లలు సంతోషం. మనుషులే ఇలా ఆలోచిస్తే మనం ఆరాధించే దేవుడు మనల్ని సంతోషపరచాలని కోరుకుంటాడు. ఆమెను చెప్పండి అందరూ గట్టిగా. యెహోషాపాతు చరిత్ర మీకు తెలుసండి. శత్రులందరూ చుట్టూ ముట్టడి వేశారు. అందరూ ముగ్గురు ఒకటైపోయారు. దావీదు యెహోషాపాతు ఒకటైపోయాడు. శత్రులందరూ ముట్టడి చేశారు. తనకేమంత శక్తి లేదు, అంత బలం లేదు, అంత ఓపిక లేదు, భయపడిపోయాడు. సమస్యను చూసి భయపడిపోయాడు. ఈ రాత్రి నీకు వ్యతిరేకంగా విరుద్ధంగా లేచిన సమస్యను చూసి భయపడిపోతున్నారా? ఈ సమస్య మనల్ని ఏం చేస్తుంది అని అనుకున్నారేమో. మనం వాళ్ళకి మేలు చేసాం కాబట్టి వాళ్ళు మన కీడు చేయరని అనుకున్నారేమో. నీ ద్వారా మేలు పొందిన మనుషులు, ఒకప్పుడు ఇశ్రాయేలు ప్రజలు ఆ శత్రువులందరికీ ఒకప్పుడు మేలు చేశారు. దేవుని మాటను బట్టి వాళ్ళకి మేలు చేశారు. కానీ వాళ్ళు వ్యతిరేకంగా విరుద్ధంగా లేచారు. ఇప్పుడు అంతా ఏకమైపోయి యెహోషాపాతు మీదకి వ్యతిరేకంగా వచ్చినప్పుడు ఏమి చేయాలో తోచని పరిస్థితిలో ఆయన భయపడిపోయి తన మనస్సుని స్థిరపరచుకుని దేవుని వైపు తిరిగి ప్రార్థన చేసినప్పుడు దేవుడు అంటాడు, యెహోషాపాతు, యూదా వారలారా భయపడవద్దు, యుద్ధం మీది కాదు, యుద్ధం యెహోవాది. ఆమెను చెప్పండి గట్టిగా. హల్లెలూయా. పక్కన వాళ్ళని చూసి చెప్పండి, యుద్ధం మనది కాదు, యుద్ధం మనది కాదు, యుద్ధం దేవుడిదే. ఆమేన్. చాలా చాలా రకాలమైన యుద్ధాలు, కుటుంబాలు, బయట అంతరంగ సమరం, బయట పోరాటాలు, మనది కాదు యుద్ధం. ఎన్నెన్నో విషయాలు వింటూ ఉంటాం మనం. ప్రైజ్ లార్డ్. ఎన్నెన్నో చట్టాలు, ఎప్పుడు ఏ చట్టాలు వస్తుందో తెలీదు, ఎప్పుడు క్రైస్తవ సమాజానికి ఏ హాని జరుగుతుందో తెలీదు. క్షణక్షణం క్షణక్షణం భయపడుతూ బ్రతుకుతున్నావా? ఏమైపోతుందో, భవిష్యత్తు ఏమైపోతుందో, పిల్లల పరిస్థితి ఏమవుతుందో, మన బలమేమో కొంచెమే, మన శక్తి ఏమో కొంచెమే, అధైర్యపడి కృంగిపోయిన పరిస్థితుల్లో ఉన్నామేమో. భయపడొద్దండి, యుద్ధం దేవుడిదే. ఆమెను చెప్పండి అందరూ గట్టిగా గట్టిగా. హల్లెలూయా. దేవుని మాటకు లోబడి వాళ్ళు యుద్ధానికి వెళ్ళారండి. కొన్నిసార్లు మీరు చూడండి, మనం పోరాడాల్సిన అవసరం లేదు. మన చేతికి మట్టి అంటకుండా దేవుడు మనకు అఖండ విజయాన్ని ప్రసాదిస్తాడు. ఆమెను చెప్పండి అందరూ గట్టిగా. సంతోషంగా దేవుడు వాళ్ళని సంతోషపరిచాడు కనుక యెరూషలేముకు వాళ్ళు సంతోషంగా తిరిగి వెళ్ళారంట. ఆమెను చెప్పండి అందరూ గట్టిగా. యెహోషాపాతు అండ్ యెరూషలేము వారు అండ్ యూదా వారు వాళ్ళందరూ సంతోషంగా యెరూషలేముకు తిరిగి వెళ్ళారంట. గొప్ప సమృద్ధితో వాళ్ళు తిరిగి వెళ్ళారు. నేను నమ్ముచున్నాను, విశ్వసిస్తున్నానండి, ఈ ప్రశస్త రాత్రి ఈ స్థలాన్ని విడిచి మీరు వెళ్ళేటప్పుడు సంతోషంగా తిరిగి వెళ్ళబోతున్నారు. సంతోషపరచబోతున్నాడు దేవుడు. మిమ్మల్ని ఉల్లసింప చేయబోతున్నాడు, మిమ్మల్ని ఆనందింప చేయబోతున్నాడు. మీ దుఃఖాన్ని దేవుడు సంతోషముగా ప్రభు మార్చబోతున్నాడు. దుఃఖాన్ని సంతోషముగా ప్రభు మార్చబోతున్నాడు. ఎన్నో సంవత్సరాల నుండి వేధించిన సమస్యకి ఈ రాత్రి నా దేవుడు విడుదల దయచేయబోతున్నాడు. ఎంతో కాలం నుండి వేధించిన వ్యాధుల నుండి ఈ రాత్రి విడుదల దయచేయబోతున్నాడు. సంతోషంగా నువ్వు సాగిపోబోతున్నావు. ఆమేన్. మనం ఎందుకు సంతోషంగా ఉండాలంటే, సంతోషం గల మనసు ఆరోగ్య కారణం అంట.
ప్రైజ్ ది లార్డ్. మన ఆరోగ్యం, మనం హెల్తీగా ఉండాలి, ఆరోగ్యంగా ఉండాలంటే సంతోషంగా ఉండాలి అంతే. అందుకే దేవుడు మనల్ని సంతోషపరుస్తాడు. సమస్యలన్నీ ఉంటూనే ఉంటాయి, ఉండని ఒకవైపున ఉండనివ్వండి, దాని మీద దేవుడు జయమిస్తాడు. సంతోషంగా బ్రతకాలి, మనం ఆనందంగా బ్రతకాలి. సంతోషం కోసం మనుషులు పలుపల మార్గాలను వెతుక్కొని తిరుగుతున్నారు. మన సంతోషపరు. ఈరోజు చాలామంది వ్యాధికి, అనారోగ్యానికి మూలం ఏంటంటే సంతోషంగా ఉండలేకపోతున్నారు. తిండి లేక కాదు, వస్త్రాలు లేక కాదు, వసతులు లేక కాదండి. ఒకప్పుడు పరిస్థితులు పోల్చుకుంటే ఇప్పుడు మనం చాలా, ప్రైజ్ ది లార్డ్. ఒకప్పుడు మన గోరంట్లో చిన్న పూరి గుడిసె, దైవజల యేసన్న గారు ఇక్కడ సేవ ప్రారంభించినప్పుడు చిన్న పూరి గుడిసె, అది అలాగే ఉండిపోయిందా? అన్నీ మారుతూ రావట్లా, వసతులు ఏర్పడుతున్నాయి, బెటర్. రోజు రోజుకి మంచి అనుభవాల దేవుడు మనల్ని నడిపిస్తూ ఉన్నాడు. ఆమె ఒకప్పుడు మాకు ఉదయాన్నే వంకాయ కూర వండితే, ఉదయాన్నే బ్రేక్ఫాస్ట్ వంకాయ కూర, వైట్ రైస్. ఏంటండి ఉదయాన్నే మా బ్రేక్ఫాస్ట్ ఏం తెలుసండి? వైట్ రైసు, వంకాయ కూర. మధ్యాహ్నం లంచ్ ఏం తెలుసండి? వైట్ రైస్, వంకాయ కూర. రాత్రి మా డిన్నర్ ఏం తెలుసండి? వైట్ రైస్, వంకాయ కూర. అదేంటండి 3 పూటలు వంకాయ కూర అంటే? మార్నింగ్ ఒకసారి వంకాయ కూర వండేస్తే అర్థమైందండి, మార్నింగ్ మాకు అదే బ్రేక్ఫాస్ట్ అనమాట, అదే ఫుడ్ పెట్టేవాడు. మరలా మధ్యాహ్నం అదే మిగిలి ఉంటుంది కాబట్టి ఆ వంకాయ కూర అదే భోజనం. రాత్రికి మరలా వేడివేడిగా అన్నం వండి, మరలా ఉదయాన్నం ఉంటుంది కానీ వంకాయ కూర, దాన్ని పొయ్యి మీద పెట్టి మరలా అదే ఫుడ్ పెట్టేవాడు. ఆ రోజు వసతులు లేవు మాకు. ప్రైజ్ ది లార్డ్. అలాగే ఉండిపోయామా? ఆమెన్ చెప్పండి అందరు గట్టిగా. దేవుడు మనకు రోజు రోజుకి కావాల్సినవన్నీ కూడా ఇస్తున్నాడు. అదే స్థితిలో ఉండిపోలే. ప్రేమక్క గారు వాళ్ళు అప్పుడు షాపింగ్ చేయాలంటే, ప్రేమక్క వాళ్ళందరూ ఏంటండి రూపాయలు, ₹10, పావాలు ఇవన్నీ పోగు చేసుకొని ఒక ఖర్చిపులో ఒక సంచిలాగా కట్టుకొని ఆ పైసలు తీసుకొని అమరావతికి వెళ్ళి షాపింగ్ చేసేవాళ్ళు అంట. లేమల నుండి అమరావతికి వెళ్ళి చిల్లరలన్నీ పోగు చేసుకుని వెళ్ళి వాళ్ళు కావాల్సిన వస్తువులన్నీ తెచ్చుకోవాలంట. ఒకప్పుడు అలాగే ఉండిపోయిందండి. ప్రైజ్ ది లార్డ్. యేసన్న గారికి ఆ రోజున వాళ్ళు లిస్ట్ రాసి ఇచ్చేవాళ్ళంట, అన్నీ అడిగేవాళ్ళంటే మీకు ఏదైనా కావాలంటే రాసి ఇవ్వండి తీసుకొస్తానని. ఏంటండి వాళ్ళకి కావాల్సినంత కేజీ కందిపప్పు ఇట్లా ఉంటుంది కదా లిస్టు, అవన్నీ రాసి ఇచ్చేవాళ్ళంట. రాతగానే ఉండేదంట, కాగితంగానే ఉండేదంట. సరుకులు మాత్రం ఏ రోజు వచ్చేది కదండి. ఎందుకంటే ఆ రోజుల్లో యేసన్న గారికి లేదు ఫైనాన్షియల్ స్టేటస్, ఫైనాన్షియల్గా అన్ని ఇబ్బందులు ఉండేవి, పోరాటాలు ఉండేవి. అలాగే ఉండిపోయిందండి. ప్రైజ్ ది లార్డ్. ఎన్నని చెప్పాలి, ఏవన్నీ చెప్పాలండి. అక్కడ ఒక కోళ్ళ ఫామ్ ఉండేదంటండి. అక్కడ రూపాయికి ఒక గుడ్డు అనుకోండి, మామూలుగా ₹1 ఒక గుడ్డు అనుకోండి. రూపాయి ఇస్తే ఆయన 3 గుడ్లు ఇచ్చేవాడంట యేసన్న గారికి. ప్రేమేమో అనుకోవద్దు, ఆ గుడ్డు కొంచెం డ్యామేజ్ అయి ఉండేదంట. ఆ డ్యామేజ్ అయిన 2-3 గుడ్లు రూపాయి ఇస్తే 2 గుడ్లు 3 గుడ్లు ఇచ్చేవాడంట. అది తీసుకొచ్చి యేసన్న గారు ఆమ్లెట్ వేసుకోవడము, ఆమ్లెట్కే పనికి వస్తుంది, ఉడకబెట్టడానికి పనికిరాదు కానీ ఆమ్లెట్ వేసుకొని తినేవాడంట. ఓ రోజు యేసన్న గారు అక్కడికి వెళ్ళినప్పుడు ఆయన లేరంట, వాళ్ళ ఆవిడ ఉందంట. ఆమె రూపాయి ఇచ్చి అమ్మ గుడ్డు అని అడిగితే ఆమె ఒకే ఒక గుడ్డు ఇచ్చిందంట. అప్పుడు అమ్మ కాదమ్మా మీ ఆయన నాకు 2 కానీ 3 గుడ్లు కానీ ఇస్తారు రూపాయికి అని అడిగితే, అప్పుడు ఆమె చూసి ఓహో నీవేనా ఆ మురిగిపోయిన గుడ్లని తీసుకెళ్తుండేది, అది మా కుక్కల కోసం ఎత్తి పెడితే ఆయన నీకు ఇచ్చేస్తున్నాడా? మా కుక్కల కోసం మేము ఎత్తిపెట్టుకున్న గుడ్లు నీకే చేస్తున్నాడా అని ఆ కుక్కలు తినే గుడ్లని తింటుండే నీవేనా అని అనిందంటే యేసన్న గారు. అలాంటి సిచ్యువేషన్ అలాగే ఉండిపోయిందండి. చెప్పాలంటే ఎన్నెన్నో పోరాటాలు గుండా మన పరిచర్యను దేవుడు ముందుకు తీసుకొస్తున్నాడు. ప్రభు ఆశీర్వదిస్తూ ఉన్నాడు. ఆమేన్ చెప్పండి అందరూ గట్టిగా హల్లెలూయా.